పాఠశాల గుట గుట మింగిందే గురుకులము పాఠశాల గుట గుట మింగిందే గురుకులము పాఠశాల గుట గుట మింగిందే ముక్కు సీముడార నోడికి ఇంగ్లీషు ஒரு 30,000 ఫీజు అన్నదిరో ఇంగ్లీషు థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. మేమందరం కొత్త ఉత్సాహం వచ్చిందా మనకి? ఎంబీ ఫౌండేషన్ నుంచి వెంకటరెడ్డి గారు మనకు వచ్చారు, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు ఉర్రూతలిగించిన వంగపండు గారు వారికి పాదాభివందనాలు. శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులను పేద వర్గాలను విముక్తి గావించడానికి తమ గజ్జగట్టి గ్రామ గ్రామము తిరిగి జనాన్ని ప్రేరేపించి ఉర్రూతలూగించి ఈ రాజ్యం మీద జరుగుతున్న దోపిడీని ప్రశ్నించే ఒక ప్రశ్న వంగపండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా అవినీతి కోసం సురాజ్య ఉద్యమాన్ని చేపట్టిన జేపీ గారు, అదేవిధంగా జేపీ గారితో సహా సభ్యులందరికీ ఎంబీ ఫౌండేషన్ తరఫున సామాజిక కార్యకర్తగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు యువతీ యువకులు వచ్చారు ఇక్కడ. మేము మీ వయసులో ఉన్నప్పుడు కూడా ఒక పిలుపిస్తే, ఈ దేశంలో అన్యాయానికి వ్యతిరేకంగా పిలిపిస్తే గ్రామాలకు తరలండి అనే కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తగా మీ ముందు మళ్ళీ ఈ దేశం కోసం పోరాడుతున్న, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జేపీ గారి ఉద్యమానికి సాంఘీభావం తెలపడానికి వచ్చాను. ముఖ్యంగా ఎక్కడ చూసినా టీవీ ఆన్ చేసినా మనకు కనిపించే అన్యాయాన్ని ఎదిరించడం ఎలా అనే ప్రశ్న, దానికి సమాధానం మన దగ్గర ఉన్నా ఒక్కరమై ఎలా ఎదిరించాలనే ప్రశ్నలో మనం ఈనాడు సంఘటితంగా అయి గ్రామంలో ఉన్న అన్యాయం నుంచి ఢిల్లీ అన్యాయం వరకు కూడా ప్రశ్నించే ఒక వ్యక్తులుగా, శక్తులుగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 60 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యంలో అన్యాయం గురించి, అవినీతి గురించి మాట్లాడుకోవడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే 99% ప్రజలు బాగుండి ఏదో 1% ప్రజలు అటు ఇటు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఏ లెక్కలు చూసుకున్నా, ఏ లెక్కలు చదివినా కేవలం 1% మంది బాగా ఉన్నారు, కానీ 99% మంది ప్రాబ్లమ్స్లో ఉన్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన ప్రజాస్వామ్యం ఎటువైపోతుందో. అందుకోసం ఇందులో ఉన్న 4 డిమాండ్లలో అతి ముఖ్యమైన డిమాండ్గా మేం భావిస్తున్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ హెల్త్, ప్రతి పౌరునికి రావాలనే ఒక ముఖ్యమైన డిమాండ్. ఈరోజు ఇప్పుడే వంగపండన పాట పాడిన తీరుగా తమ పుస్తమెట్టలను తాకట్టు పెట్టి పిల్లల్ని చదివించే దౌర్భాగ్య స్థితిలో ఈ పాలకులు నెట్టబడేశారు అంటే వారికి ఈ ప్రజల పట్ల, ఈ పేదల పట్ల, ఈ పిల్లల పట్ల ఉన్న ఆలోచన లేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ హైవే రోడ్ల కోసమో, ఏ కాంట్రాక్టర్ల కోసమో, ఏ ప్రాజెక్టుల కోసమో ఆలోచించే ఆలోచనలు గ్రామంలో ఉన్న అశేష జనానికి ఉన్న సమస్యల పట్ల ఆలోచించే సమయము లేనితనాన్ని మనం సిగ్గుతో తలవంచుకోవాలి మన నాయకులు ఇలా ఉన్నందుకు. ఈ మధ్య కాలంలో
మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఈ అవినీతి ఎంత పాతుకుపోయి ఉంది అంటే అందరూ చేస్తున్నారు కదా మనం ఎందుకు చేయకూడదనే పరిస్థితికి నెట్టబడ్డారు ప్రజలు. కోట్లు తిన్నప్పుడు ₹1 తింటే మాకేమైంది మీకేమైంది అనే ప్రశ్నలు వెతికే ఆవశ్యకతలు నెట్టబడేస్తున్నారు మన పాలకులు. కాబట్టి యువతి యువకులారా, ఇది మీ రాజ్యం, ఇది మీ దేశం, ఇది మన దేశం. ఇక ముందు జేపీ గారు కానీ మా సమయం కన్నా ఎక్కువ మీరు సమయాన్ని ఇచ్చి ఈ అవినీతి అంతానికి ప్రశ్నించే గుణాన్ని ముందుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా ప్రశ్న చేస్తే కష్టం వస్తుంది, ప్రశ్న చేస్తే ఇబ్బంది వస్తుంది. ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రశ్నించకపోవడం మహాపాపం అవుతుంది. కాబట్టి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో మొదలైన ఈ ఉద్యమం సురాజ్య ఉద్యమం దేశవ్యాప్తంగా ఈ సురాజ్య ఉద్యమం వెళ్ళాలని చెప్పి మనం ఈ సభా వేదిక మీదుగా మనమందరం ప్రతినపూనాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలు రోజు దుఃఖంలో ఉన్నారు. ప్రజలు అర్బన్ ఏరియాలో కానీ ఇక్కడే పక్కనే ఉన్న స్లమ్స్లోకి వెళ్తే మనం ప్రతి చోట నీరు, తాగునీరు లేక, సాగునీరు లేక, విద్య అందక, ఆరోగ్యం అందక ఇన్ని బాధలు పడాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో డబ్బు లేక కాదు, జేపీ గారు అంటున్నట్టుగా 1,25,000 కోట్ల రూపాయలకు బడ్జెట్కు ఎన్ని వేల రూపాయల బడ్జెట్ గ్రామాలకు వెళ్తుందో మనకందరికీ సవివరంగా వివరించారు పాంప్లెట్స్లో. కేవలం 20%, 20% మాత్రమే గ్రామాలకు వెళ్తుందంటే 75% నుంచి 80% ఎవరి జేబులోకి వెళ్తుంది? అది స్పష్టమైన లెక్కలున్నాయి. కేవలం 1% పీపుల్ లోపే వెళ్తుంది, 99% పీపుల్కు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సురాజ్య ఉద్యమం ఎవరి తరఫున, ఎవరి పక్షాన అంటే సురాజ్య ఉద్యమం పేదల పక్షాన, వాయిస్లెస్ పక్షాన, నిస్సహాయుల పక్షాన, ఈ నిస్సహాయులను సహాయులుగా చేసి ఈ నిస్సహాయుల పక్షాన నిలబడాలి. మనందరం ఈరోజు జేపీ గారికి సెల్యూట్ చెప్పడం కాదు, నిజమైన సెల్యూట్ జేపీ గారికి, నిజమైన సంఘీభావం ఈ సురాజ్య ఉద్యమానికి తెలపడం అంటే మన ప్రాంతంలో, మన కార్యక్రమాల్లో, మన గ్రామంలో, మన పాఠశాలల్లో, మన వీధిలో, మన బడిలో ఏ అన్యాయం జరిగినా ఎదిరించే, ఒక ప్రశ్నించే ఒక గుణాన్ని మనం తెలుసుకోవడమే సురాజ్య ఉద్యమానికి నిజమైన సంఘీభావం అని తెలియజేస్తూ, ఈ అన్యాయాన్ని, ఈ అవినీతిని ఒక రాజీ లేని పోరాటంగా దీన్ని మన లైఫ్స్లోకి తీసుకోవాలి. దీన్ని కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు అనే ఒక న్యాయమైన ఒక డిమాండ్గా మనం మన జీవితంలో ఒక భాగంగా దీన్ని తీసుకోవాలి. ఊపిరి పీల్చినంత, ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉన్నంత నార్మల్గా అవినీతిని వ్యతిరేకించాలని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సురాజ్య ఉద్యమానికి మరియు ఇక్కడున్న కళాకారులకు, యువతి యువకులకు నా శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తూ సురాజ్య ఉద్యమానికి జై జైలు పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. మనతో పాటు జాయిన్ అయ్యారు ఇప్పుడు భాస్కర్ రావు గారు, సిఎంఎస్ నుంచి. వి వెల్కమ్ యూ సార్. నెక్స్ట్ సైదా నాయక్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, గాంధీ యూనివర్సిటీ నల్గొండ నుంచి. వారు మరియు పెద్దలకి మరియు స్నేహితులకి ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం అండి సురాజ్య ఉద్యమం అనేది. మానవత విలువలు మనం ఏర్పరచుకోవాలండి. మానవత విలువల్ని ఏర్పరచుకుంటేనే మనల్ని ఎవరు మోసం చేయలేరండి. ఎవరో మనల్ని మోసం చేయరండి. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎలా అంటే మనకంటూ కొన్ని విలువలను ఏర్పరచుకుంటే ఏ వ్యక్తి మనల్ని మోసం చేయలేరు. ఒక ఉదాహరణకి రాజకీయ రంగం తీసుకుంటే
మన దగ్గర ఉన్న వజ్రాయుధం, ఓటు అనే వజ్రాయుధాన్ని తాత్కాలిక ఆనందానికో ఏదో లొంగిపోయి మనం వేరే ఇక అసమర్థమైన రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటే కనుక మనం కూడా ఆ పనులు కూడా అసమర్థంగానే జరుగుతాయి. కాబట్టి మనకంటూ కొన్ని విలువలను ఏర్పరచుకోవాలి. చిన్న ఉదాహరణ అండి, క్రికెట్ ఆటలో చిన్న బౌండరీస్ 4 లైన్స్ 6 లైన్స్ పెట్టుకుంటామండి. ఎందుకండి? ఆ రోజు కోసం, ఆ ఆట కోసం మనం బౌండరీస్ పెట్టుకుంటాం. అదే మన టైంకి అనుగుణంగా మన బౌండరీస్ కనుక దగ్గర జరుపుకున్నాం అనుకోండి, అది ఆట కాదు కదా. అట్లాంటి ఆటకి ఇక రబ్బరు బాటు, చెక్క బ్యాట్ కోసమే అట్లా మన బౌండరీస్ పెట్టుకున్నప్పుడు విలువైన మన జీవితానికి చాలా ఎన్నో బౌండరీస్ గీసుకోవాలండి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సార్కి మన బడ్జెట్లో చూడండి, సార్ చెప్పారు, జేపీ సార్ అంతకుముందు చెప్పినట్లు 25% మాత్రమే ఆ బడ్జెట్లో పేద ప్రజలు అందుతున్నారు. 75% రాజకీయ నాయకులు తింటున్నారండి. మనం గమనించాలి. ఎలాంటి అబ్రహం లింకన్ చెప్పినట్టు బడ్జెట్ అనేది ఒక మాయబుట్టలో మాయ వస్తువులు వేసి నిజమైన వస్తువులు తీసేదే బడ్జెట్. కానీ మన భారతదేశ వ్యవస్థలో ఎలా ఉందంటే మాయ వస్తువులు వేసి ఆ బుట్టలోనే మాయం చేసే నాయకులు తయారయ్యారండి. ఇది కేవలం ఎందుకంటే మన అసమర్థమైన లీడర్షిప్ ఎన్నుకోకపోవడం వల్లనే, కేవలం మన వైఫల్యం అండి, కేవలం మన వైఫల్యం కారణంగానే అసమర్థ నాయకులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. దీనికోసమే నేను ఒక చిన్న పాట రాశానండి. పాట ట్యూన్స్ రాదు కానీ ఒక చెప్తాను. మేలుకోరా సోదరా మేలుకోరా, భరతమాత కన్నీళ్లను తుడిచేద్దాం మేలుకోరా, రాజకీయాలను విడిచి ముందుకు సాగరా, మేలుకోరా సోదర మేలుకోరా, అవినీతి అంతానికి నడుం బిగించరా, తెల్లదొరలు కొన్నాళ్ళే దోచుకున్నారురా, మన వాళ్ళు బతికున్నారు దోచుకుంటారురా, మేలుకోరా సోదర మేలుకోరా, త్యాగమూర్తుల ఖండాన్ని రక్షించుకోరా, రక్షించుకోరా, మీ త్యాగం మరువం మీ మార్గం విడువం, మీరు కలలు గన్న భారతవనని సాధించు తీరుతాం, సాధించు తీరుతాం, దగా పడ్డ దోపిడిదా గుండెల్లో దడరేపుదాం, గుండెల్లో దడరేపుదాం, మేలుకోరా సోదర మేలుకోరా, భరతమాత కన్నీళ్ళను తుడిచేద్దాం మేలుకోరా, అంతా నాదని అంటావురా, ఏది నీ అంటారాదని తెలుసుకోరా, అంతా నాదని అంటావురా, ఏది నీ వెంటారాదని తెలుసుకోరా, రాలిపోయే జీవితాన్ని ఆరాటం ఎందుకురా, రాలిపోయే జీవితాన్ని ఆరాటం ఎందుకురా, దోపిడి లేని సమాజాన్ని హితువును పలకరా, సురాజ్య స్థాపనకై చేతులు కలపరా, మేలుకోరా సోదర మేలుకోరా, భరతమాత కన్నీళ్లను తుడిచేద్దాం మేలుకోరా. థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు సైదా నాయక్ అండి.